మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ అండి. చౌటుపల్లి మండల పశు వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. మన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఆహ్, మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలోని బ్రాయిలర్ ఫాము మరియు లేయర్ ఫాము, అందులో ఉన్న కోళ్ళ వివరాలు, తర్వాత రైతుల యొక్క వివరాలు, గత 10 రోజుల నుంచి కోళ్ళ యొక్క చనిపోయిన కోళ్ళ యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. అందులోనే భాగంగా నేలపట్లలోని ఈరోజు ఇక్కడికి ఈ పౌల్ట్రీ ఫామ్కి రావడం జరిగింది. ఈ పౌల్ట్రీ ఫామ్లో గత 10 రోజులుగా ఒక 150 నుంచి 200 కోళ్ళు చనిపోవడం జరిగింది. నిన్న సాయంత్రము ఒక 30 నుంచి 40 కోళ్ళు చనిపోవడం జరిగింది. ఇక్కడ మేము సేకరించిన వివరాల ప్రకారం ఇన్ని కోళ్ళు చనిపోయినాయి. ఈ చనిపోయిన కోళ్ళను పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసిన తర్వాత బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు అనగా ముక్కు నుంచి స్రవాలు, నోటి నుంచి స్రవాలు, మరియు ఒంటి మీద రక్తపు చారలు లాంటివి ఎటువంటి లక్షణాలు అయితే తల వాచిపోవడం కానీ, కళ్ళు వాచిపోవడం కానీ, బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. కాబట్టి ఇక్కడైతే కోళ్ళలో చూసినప్పుడు బాగా గురక ఉంది, అంటే గురక రోగం, క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ వల్ల చనిపోయినవని నిర్ధారణ చేస్తున్నాము. తగిన ఇంకొకటి ఏంటంటే న్యూకాసిల్ డిసీజ్ అనే వైరస్ వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది. ఇంకొకటి సమ్మర్ స్ట్రెస్, అంటే మనకు శీతాకాలం నుంచి ఎండాకాలంలో మారుతున్నప్పుడు ఇలా సాధారణంగా మనకు కోళ్ళు ఒక వడగాల్పడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అది కూడా ఉండొచ్చు. ఈ కోళ్ళ యొక్క నమూనాలు తీసుకోవడం జరిగింది. మన హైదరాబాద్లోని VBRI సెంటర్, అంటే ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. రేపు దాని యొక్క మనకు ఫలితాలు వస్తాయి. అంతలోపు మనకు చనిపోయిన కోళ్ళను గుంత తీసి సున్నం మరియు బ్లీచింగ్ పౌడర్తో కలిపి పూడ్చడం జరిగింది. ఈ ముందు జాగ్రత్త చర్యలుగా మన కోళ్ళని ఈ మనకు బలం మందులు మరియు యాంటీబయాటిక్ మందులు తాపేయమని మన రైతుకు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు అయితే లేవండి. ఇవైతే బర్డ్ ఫ్లూ మనకు చనిపోయిన కోళ్ళల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే మనకు కోళ్ళు కానీ గుడ్లు కానీ మనం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేసుకుని తినడం వలన ఎటువంటి వైరస్ అందులో ఉండదు. మనం నిరభ్యంతరంగా ఖచ్చితంగా కోళ్ళు గుడ్లు ఎటువంటి ఆందోళన చెందకుండా తినొచ్చండి. మన తెలంగాణ స్టేట్లో ఎటువంటి బర్డ్ ఫ్లూ కేసులు అయితే ఇప్పటికీ నమోదు కాలేదు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో మాత్రమే కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి మనకు కోళ్ళు కానీ చిక్స్ కానీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము. మన ఇక్కడికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ బర్డ్ ఫ్లూ కేసులు అయితే ఇంతవరకు నమోదు కాలేదు. మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి బర్డ్ ఫ్లూ లక్షణాలు అయితే కావు.